హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. 'భక్త కన్నప్ప' సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. సాధారణంగా ఇటువంటి భక్తి సినిమాలకి సంబంధించి, దేవుళ్ళకి సంబంధించిన సినిమాలకి ఒక హైప్ ఉంటది. దట్టు మంచు విష్ణు గారు చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అవును. ఈ సాంగ్‌కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంత భక్తిగా అనిపించలేదని కొంతమంది అంటున్నారు. లేదు చాలా తీశారని మరి కొంతమంది అంటున్నారు. ఆ సాంగ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ముఖ్యంగా 'భక్త కన్నప్ప' అనేది కృష్ణంరాజు గారు తీసిన సినిమా తర్వాత ఎన్నో మంది చాలా ట్రై చేశారు తీయాలని. ఎందుకంటే అసలు దేవుడికి పూజ అంటే ఏంటి? దేవుడికి పూజ చేస్తామా? దేవుడికి ఇలాగే పూజ చేయాలా? దేవుడికి ఏ రకంగా అయినా చేయొచ్చు కదా! నాకు నాకు నచ్చింది నేను చేసుకుంటాను దేవుడికి. ఆయన నుంచి నాకు భక్తి కావాలి. దేవుడిని మనం ఇలాగే పూజించాలి, ఇలాగే ఉండాలని ఎక్కడో పురాణంలో రాసింది నాకు తెలీదు. నాకు చదువు లేదు. నేనొక కోయవాడిని. నేను ఆ కుటుంబంలో పుట్టినవాడిని. ఆయన దర్శనం నాకు కావాలి. ఆయనని నేను ఇలా చూస్తాను. ఆయన వల్ల నాకిలా అయ్యింది అని అనుకోని ఆయన ఎట్లా భక్తుడిగా మారాడు? ఎట్లా కాళహస్తీశ్వరుడికి భక్త కన్నప్ప ప్రియమైన భక్తుడయ్యాడు? కన్నప్ప అనే అతను ఎలా అయ్యాడు? అసలు ఆ పేరు ఆయనకి ఎలా వచ్చిందనేది సినిమా. హ్మ్. దాన్ని విష్ణు గారు, మంచు మోహన్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తూ, విష్ణువర్ధన్ బాబు గారు హీరోగా నటిస్తూ ఎంతోమంది ఆర్టిస్టులున్నారు ఈ సినిమాలో. దాన్ని ప్రెస్టీజియస్‌గా 110, 120 కోట్లు పెట్టుకొని సినిమా తీస్తున్న కన్నప్పలో ఫస్ట్ సింగిల్ సాంగ్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. నిన్న 5 గంటలకు ఎప్పుడో రిలీజ్ చేశారు సాంగ్. హ్మ్. ఆహ్, సోమవారం శివుడికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో ఆరుద్ర నక్షత్రం నిన్న. కాళహస్తీశ్వర స్వామి టెంపుల్‌లో చాలా చేస్తారు ఆరుద్ర నక్షత్రంకి. ఎక్కడ శివాలయాలకు ఎక్కడైనా చేస్తారు. సో, అలాంటి టైమింగ్ చూసుకొని ఆయన సాంగ్ రిలీజ్ చేశారు. సేమ్ టైటిల్ 'శివ శివ శంకర' అని భక్త కన్నప్ప పాత సినిమాలో కూడా అదే లిరిక్స్‌తో ఉంటుంది. లిరిక్ కాదు అదే వర్డ్స్‌తో 'శివ శివ శంకర' అనే సాంగ్. హ్మ్. నాకు ఏ పూజ చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు అనే అర్థంతో వస్తదనమాట. హ్మ్. సేమ్ అలాగే ఈ సినిమాలో ఈ సాంగ్ కూడా విజయ్ ప్రకాష్ గారు పాడడము. చాలా ఫేమస్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ ఎవరో ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టరు. విజువల్‌గా చాలామంది చాలా విమర్శలు అందుకుంటున్నాడండి. మళ్ళో వివాదంలో వచ్చేసాడా విష్ణుబాబు. ఈ సినిమా గురించా, దీని గురించా ఇంతమంది ఇంతలా పొగుడుతున్న ఆ సినిమాని చూడాలి అని దాని గురించి రిలీజ్ చేసిన సాంగ్ గురించి విమర్శల్లో పడ్డాడని చాలామంది అంటున్నారు. దానికి కారణాలేంటంటే, ఇప్పుడు ఒక భక్తి సినిమా మనం తీస్తున్నప్పుడు భక్తిలో మునగాలి. హ్మ్. ఆ ఫీలింగ్ మనకు రావాలి. ఫస్ట్ ఆ సాంగ్ కానీ, లేకపోతే ఆ డైలాగ్స్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది మనకు రావాలి. కానీ ఆ సాంగ్ చూసుకుంటే విజువల్‌గా చాలా అంటే చాలా బావుందండి. ఎందుకంటే ద లొకేషన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. హ్మ్. మధ్యలో ఒక శివలింగము కాళహస్తీశ్వర స్వామి లింగం ఎలా ఉంటుందో అదే లింగము అక్కడ ఉండడము. కానీ కాళహస్తీశ్వర స్వామి ఆహ్, లో నార్మల్ లింగంలోనే ఐక్యమై ఉంటారు. అంటే పాము, ఏనుగు, సాలిపురుగు 3 కూడా కాళహస్తీశ్వర స్వామిలో ఐక్యమయ్యేదే లాస్ట్‌లో కంప్లెయింట్. ఓకే. ఎందుకంటే సినిమాలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ సాలిపురుగొచ్చి గూడు కడుతుంది. హ్మ్. తర్వాత పామొచ్చి మణులను పెడుతుంది నాగమణిని. హ్మ్. ఏనుగొచ్చి తొండంతో అవన్నీ చెరిపేసి నాగగన్నేరు పూలు పెట్టి అభిషేకం చేస్తుంది. ఇవన్నీ తుడిచేసి కన్నప్పొచ్చి మళ్ళీ పూజ చేస్తాడు. సో, వాడు ముఖ్యమా? వీళ్ళు ముఖ్యమా? అన్న దాంట్లో కన్నప్ప భక్తి నేను నన్ను ఐక్యంలో చేసుకుంటాను. నిన్ను నా భక్తుడిగా ప్రియమైన కదా అని కాళహస్తీశ్వర స్వామి శివుడు మాటిస్తాడనమాట ఆయనకి. హ్మ్. కంట్లోంచి రక్తం కారుతుంటే ఆయన కంట్లోంచి తీసి ఇట్లా పెట్టడం అన్ని సినిమాలో చాలా బావుంటుంది. అవును. అప్పుడు మనం ఆ భక్తి అనేది మనం ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఆ విజువల్స్ అన్నీ చూసేసరికి ఒక్కసారిగా ఇంత మోడర్న్‌గా ఉండడం ఏంటి? హ్మ్. ప్లస్ ఆ శివుడి విగ్రహం ఆల్రెడీ గూడు, హస్తి, పాము ఉండడం ఏంటి? అది మారిన తర్వాతే కదా కన్నప్పకి వస్తుంది. అది ఆల్రెడీ ఆ విగ్రహంలో ఎలా ఉన్నాడు? ఈ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయనే చాలామంది అంటూ ఆ! ఉన్నారు. ఇవన్నీ ఏంటి? అంటే దీనికి ముందు కథ లేకపోతే తర్వాత కథ అనేది ఆయన కథలో హిస్టరీలో ఉండేదే చెప్దామంటున్నారు. సో, సినిమాలో దాని ముందు కథ అని అనుకుంటే శివుడిని తిడుతూ ఉన్నట్టుగా అంటే మీన్స్ ఉమ్మి ఆ! వేస్తున్నట్టుగా బేసికల్‌గా ఏంటంటే శివుడిని తిట్టడం ఉండదందులో. అదే. శివుడికి పూజ ఎలా చేయాలో తెలీదు అతనికి. ఆ! ఇప్పుడు డొన్నెల్లో ఆకుల్లో ఆయనకి అభిషేకం చేయాలి. శివుడికి స్నానం చేయించాలి.
ఇప్పుడు నేను స్నానం చేస్తున్నాను, నా దేవుడికి కూడా నేను స్నానం చేయించాలి. ఎలా చేయిస్తావు స్నానం? నీళ్ళు అక్కడెక్కడో ఉంటాయన్నమాట. అక్కడి నుంచి ఎలా తీసుకొని వస్తాను నేను అని ముందు వెళ్తాడు. వెళ్ళినప్పుడు చేత్తో ఇట్లా పట్టుకొని రావాలనుకుంటాడు, నీళ్లు కారిపోతాయి దూరానికి. సరే ఆకులో పట్టుకొని రావాలనుకుంటాడు, ఆకు ఇరిగిపోతుంది. ఇంకేం చేయాలో అర్థం కాదు ఆ పర్సన్కి. గబగబా నోట్లో నీళ్ళంతా నింపుకొని వచ్చి దాంతో అభిషేకం చేస్తాడు. దాంట్లో భక్తి తత్వం అనేది మిక్స్ అయింది అని జనాలు అంటున్నారు. ఆ భక్తి తత్వం సినిమాలో ఇంకెక్కడైనా చూపిస్తారా, లేకపోతే ఆ లొకేషన్స్ ఆ లింగం అక్కడే ఆ దొరికిన లింగాన్ని ఈయన ఇప్పుడు మనం గుర్తుందా అండి, న్యూజిలాండ్లోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఒక శివలింగం దొరికింది, పురాతన శివలింగం దొరికింది అని మనం పేపర్స్లో చూసాం. దానికి తగ్గట్టుగా ఈయన కథ రాసుకొని అక్కడికి వెళ్ళి కన్నప్పగా ఐ డోంట్ నో వాట్ ఎట్లా రివాల్వ్ అవుతుందో అని అనేది. మీరు అన్నట్టుగా కాస్త మోడరేట్ గా కనిపిస్తుంది. వెనకాల మ్మ్, మ్మ్, లొకేషన్స్ మీద మన మ్మ్. కాన్సన్ట్రేషన్ ఉంటది కానీ ఆ శివుడు పైన శివలింగం మీద ఆ, కాదు అని అంటే కూడా నేను అంటుంది. చూసినప్పుడు అండి పర్సనల్గా ఐ హావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ విష్ణుబాబు గారి సినిమా. ఐ సపోర్ట్ దట్ ఫ్యామిలీ టు బేసికల్లీ. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు ఎవరిని వెళ్ళి మాతో సినిమాలు తినని అడగరు. వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు. జనాలకు ఆనందం, సినిమాలో పుట్టాము, సినిమాలో పెరిగాము అని చెప్పి. దట్టు ఈ సినిమా మీద చాలా కష్టపడి రీసెర్చ్ చేసి పండితుల దగ్గర అంతా తెలుసుకొని తీస్తున్న సినిమా. కానీ నాకు విజువల్గా చూసినప్పుడు ఏంటంటే, నాకు వెనకాల ఉండే లొకేషన్స్ చూస్తానే కానీ విష్ణు గారి యాక్టింగ్, ఆ శివుణ్ణి నేను చూడలేకపోతున్నాను. మీకు అర్థమవుతుందా? అండ్ ఆయన కళ్ళల్లో ఆర్ద్రత కనిపిస్తుంది కానీ ఆర్ద్రతకు మించిన లొకేషన్స్ ఉన్నాయి. వెన్ యు ఆర్ సీయింగ్ ఇన్ ఎ బిగ్ స్క్రీన్, 75mm స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్, ఒక 3Dలో కూడా రిలీజ్ చేస్తారంటే సినిమా అంత రిలీజ్ చేసినప్పుడు నీకు అంత బ్యూటిఫుల్ లొకేషన్స్, గ్రీనరీ, ఆ మంచు అండ్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి మధ్యలో. అండ్ ఈయన అక్కడికెక్కడికో వెళ్ళి ఒక ల్యాండ్స్కేప్ నుంచి పూలు తీసుకొస్తాడు, ఆయనకు నచ్చిన పూలు. యాక్చువల్గా నాగగన్నేరు పెట్టాలి, ఆయన తీసుకుని వెళ్ళి ఒక రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టారు. ఇవన్నీ ఏంటి అంటే ఆ, జనాలకి ఆ ఇంప్రెషన్ అనేది పోతుందేమో అని ఒక భయం. యూనో, హీ డిడ్ంట్ డూ ఎనీ మిస్టేక్, హీ వాంట్స్ టు షో ఇన్ ఎ బ్యూటిఫుల్ మేనర్ ఆయన భక్తి. ఎందుకంటే కథలో మేమైనా ఆ లొకేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందేమో. అవును. మీకు అర్థమైందా? మ్మ్. కన్నప్ప గుడికెళ్ళి పూజిస్తాడు, ఇక్కడ లింగాన్ని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో పూజిస్తున్నాడు. అంటే ఎండా నీళ్లు పడ్డానికి, లేకపోతే ఆయన గుడి కట్టించాడేమో. ఎందుకంటే రామదాస్లో కూడా ఎండలో ఉంటున్నాడు నా స్వామి అని చెప్పి వెళ్ళి తడికలు గిడికలని కట్టిస్తాడు ఆయన భక్త రామదాసు అవును, రామచంద్రుడికి. అవును. అలాగ విష్ణువర్ధన్ బాబు గారు ఏమైనా చేశారేమో దీంట్లో చూడాలి. కానీ దీని మీద చాలా వివాదాలు ఇరుక్కుంటున్నారండి. బట్ సాంగ్ వాజ్ వెరీ సాధారణంగా గుడ్. ఇంతకు ముందు గెటప్ వేయడానికి, రాముడు గెటప్ వేయడానికి, కృష్ణుడు గెటప్ వేయడానికి అప్పట్లో రామారావు గారు అది చాలా నియమ నిబంధనలతో నిష్టలతో ఉండేవారట. రామారావు గారు డైరెక్ట్ చేసిన ఒక సినిమాలో హరినాథ్ గారిని రాముడి క్యారెక్టర్ చేశారు. ఇంతకుముందు మనం పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, సినిమా షూటింగ్ కంప్లీట్ అయినంత వరకు డ్రింక్ చేయకూడదు, నాన్ వెజ్ తినకూడదు, కింద పడుకోవాలి, శుచి శుభ్రత అంటారు చూడండి, అవన్నీ పాటించాలి. అవును, అట్లా అయితేనేనంటే హరినాథ్ గారు రోజు కాస్త డ్రింక్ తీసుకునే అలవాటు ఉండిందంట అవును, ఆయన. అవును, అండ్ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, ఆడపిల్లలకి దూరంగా ఉండాలి, ఇవన్నీ కండిషన్స్ పెట్టారంట. సంపూర్ణ సినిమా రామాయణం సినిమాలో. చేస్తున్నంత అవును. వరకు ఆయన అవన్నీ అలా ఫాలో అయ్యారంట అంతే. ఈ సినిమా కూడా విష్ణుబాబు గారు చాలా పద్ధతిగా రామారావు గారు కూడా, ఉన్నారంట. రామారావు కిందే పడుకునేవారంట. షిరిడి సాయి సినిమాలో నాగార్జున గారు కూడా అట్లా అక్కడికే చేశారంట కదా. వస్తాను నేను. అసలు మన్మధుడిగా చూసిన నాగార్జున గారిని అన్నమయ్యగా మనం చూడగలమా? అన్నమయ్య భక్తుడండి, కానీ దేవుడిగా చూసాం కదా షిరిడి అదే సాయి. అంటున్నా మీకు. ఓకే, ఆ, శ్రీరామదాసులు అసలు మనం చూడగలమా అలా? అదే రామదాసు అన్నమయ్య భక్తులు. అవును. ఆ షిరిడి భక్తిలోనే సాయిలో- మనం షిరిడి అంత సాయిలో దైవత్వాన్ని దేవుడు. చూసేసాం. చూసేసాము, షిరిడి సాయిలో దేవుడే. అవును. అంటే దైవత్వం తన ఒంట్లో ఉండాలి అంటే దేవుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి మ్మ్. ఆయన చూస్తే. బట్ షిరిడి సాయిలో నాగార్జున గారు చాలా మెప్పించారు. కన్నప్పలో కూడా విష్ణువర్ధన్ బాబు ఏదో చేస్తాడు అన్న ఆ నమ్మకం అయితే నాకు కూడా ఉందండి. బట్ సాంగ్ చూసినంత వరకు నిజంగా దాంట్లో అక్షయ్ కుమార్ గారు వెనకాల పోస్టర్ చూపించారు, శివుడిగా చేశారు కదా. ఉమ్. అక్షయ్ కుమార్ గారు అలా బ్యాక్ పోజ్ లో కూర్చొని పూజ మళ్ళీ ఆయన చేస్తుంటారు. ఫిట్ అయిపోయారు. ఆ ఎపిసోడ్ మాత్రం బాగుంది, ఎందుకంటే హిమాలయాల్లో ఆ కైలాస పర్వతంలో కూర్చున్నట్టుగానే విజువల్ ఉంది. కానీ ఆ పార్ట్ ఏదైతే ఆయన పాట పాడే పార్ట్ ఉంటుందో, ఆయన దేవుడికి పట్టుకొని ఏడుస్తాడనమాట, శివుణ్ణి పట్టుకొని ఏడవడము, ఇవన్నీ చాలా బాగా చేశారు. కానీ జనాలు ఆయన్ని చూడాలా లొకేషన్ చూడాలన్న కన్ఫ్యూజన్ లో వదిలేశారు అంతే. చూడాలి ఎట్లా ఉంటుందో. ఉండబోతుంది అంది. ఎందుకంటే భక్త కన్నప్పకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. అవును,
అంటే ఇప్పుడు కృష్ణరాజు గారిని మైమరిపించేలాగా విష్ణు గారి నటన ఉండాలి, అవును. ఉండి తీరాలి. కృష్ణరాజు గారితో పోలిక కాదండి. అదే. విష్ణువర్ధన్ గారు, ఆయన విష్ణుబాబు గారు ఈ ఈ పాత్రని ఖచ్చితంగా పండించారని అనాలి. అంటే ఎందుకంటే నిన్న ఒకట్లే ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఇచ్చారు. కంపారిజన్ వాస్ ఉంటది వెరీ గుడ్. ఖచ్చితంగా. కంపారిజన్ ఉంటది. అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేశారు ఎక్కడ అని. కృష్ణరాజు గారు, ఎక్కడ ఆ! విష్ణుబాబు గారు అండి. కాకపోతే ఏంటంటే విష్ణు గారు తన పాత్రలో డోంట్ మెప్పిస్తే చాలు. కంపేర్ అండి. ఆయన నిన్న సాంగ్‌లో మాత్రం నేను అదే చెప్తున్నాను కదా! హి యాక్టెడ్ వెరీ గుడ్. కానీ జనాలకి ఏమనిపిస్తుందంటే వెనకాల లొకేషన్స్ మీద కాన్సంట్రేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కాన్సంట్రేషన్ తగ్గుతుంది అనేది చూద్దాం. బాధ. నాకు తెలిసి పాపం చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు కాబట్టి సినిమా తగు హిట్ జాగ్రత్తలు అవ్వాలని తీసుకుంటారు. కోరుకుంటామండి. యాహ్! థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.